ప్రజానికానికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఏటునాగరం టౌన్ సర్పంచ్ అభ్యర్థిగా గుడ్ల శ్రీలత దేవేందర్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్తు కత్తెర గుర్తు. అదేవిధంగా ఇక్కడ 15వ వార్డు 14వ వార్డు అభ్యర్థిది స్టూల్ గుర్తు, 15వ వార్డు అభ్యర్థిది స్టవ్ గుర్తు, గ్యాస్ పొయ్యి గుర్తు. దయచేసి ప్రజలు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో బీఆర్ఎస్ పాలనలో ఏటునాగారం గ్రామ పంచాయతీ ఏ విధంగా కూడా మరి అభివృద్ధికి నోచుకోలేదు. ఈ 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఏ విధంగా ఉన్నదో ప్రజలందరూ చూస్తున్నారు. ఈ 2.5 సంవత్సరాలలో వందల కోట్ల రూపాయలతో ఇక్కడ ఏటునాగారానికి బస్ డిపోజిట్ తీసుకొచ్చినాం. అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ తీసుకొని వచ్చినాం. అదేవిధంగా ఏటునాగారం టౌన్లో 3 కోట్ల రూపాయలతో సీసీ రోడ్డు కూడా నిర్మించడం జరిగింది. ఎస్సీ సబ్ ప్లాన్లలో ఏటునాగారం టౌన్లో కూడా మరి 6 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థను కూడా మెరుగుపరచడం జరిగింది. అదేవిధంగా జనరల్ ఫండ్, సిఆర్ఆర్ ఫండ్లో కూడా 8 కోట్ల రూపాయలతో ఇటు క్రాస్ రోడ్డు కానీ, తాళగడ్డ కానీ, మానసపల్లి కానీ, అదేవిధంగా ఏటునాగారం టౌన్లో కూడా 8 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థను కూడా మెరుగుపరచడం జరిగిందని చెప్తున్నాం. అదేవిధంగా మేము ఇంతకుముందు ఈజేఎస్లో కానీ ఈజేఎస్ వర్కుల్లో కూడా సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 2 కోట్ల రూపాయలతోని ఏటునాగారం మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లల హాస్పిటల్, పిల్లలను దృష్టిలో పెట్టుకొని మా మంత్రి సీతక్క గారు పిల్లల హాస్పిటల్ను కూడా 2 కూడా ఇక్కడ మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న గ్రామాలను కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తుంది. మాకు మీరు ప్రజలు ఆశీర్వదించి ఆదరించి మరి కత్తెర గుర్తుకు, స్టవ్ గుర్తుకు, అదేవిధంగా స్టూల్ గుర్తుకు ఓటేసి ఇక్కడున్న అభ్యర్థులను గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజున 15వ వార్డు, 14వ వార్డు, 12వ వార్డు పూర్తి స్థాయిలో మా కార్యకర్తలతో అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులతో పూర్తి స్థాయిలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాం. ప్రచారంలో మేము దూసుకుపోతున్నాం. ఎక్కడో ఉన్న నాయకులకు, దొరలకు ఓటేయకండి. ఇక్కడున్న ప్రజానికానికి మీరు సావులో కానీ, బతుకులో కానీ, పండానికి, పబ్బానికి అన్నిటిలో చేదోడు వాదుడుగా ఉండే మా కాంగ్రెస్ అభ్యర్థి గుడ్ల శ్రీలతను కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా ప్రజానికానికి మేము ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మీకు ఒక సర్పంచ్గా కాకుండా మీ బానిసలాగా పనిచేస్తామనేది కూడా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాం.